హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బిదరని అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఒక వీడియో షూట్ కోసం నేను మా స్వామి మా పాప అయితే వచ్చాము. గీతగా అలానే వాళ్ళ డాడీ అయితే ఈరోజు డ్యూటీ ఉందని డ్యూటీకి వెళ్ళిపోయారు. పాపకైతే స్కూల్కి తీసుకెళ్ళిపోతానన్నారు అనమాట. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చేస్తారులేండి. ఫస్ట్ టైం గీతగా ఇలాగా స్కూల్కి వెళ్ళడం నేను ఎక్కడ ఉన్నప్పుడు అలవాటు అవ్వాలనే పంపించామన్నమాట మేము కూడా. సో బీచ్కి అయితే వచ్చాము ఒక చిన్న షూట్ కోసం. షూట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతాను. ఇదేనమాట షూట్ లొకేషన్ వచ్చేసరికి. ఇక్కడైతే మన సాయి చాంద్రి గారిని అయితే చూసాను అనమాట. ఈ సిస్టర్ని యాక్చువల్గా ఫోన్లో అయితే నేను కాంటాక్ట్ అవుతుంటాం, మాట్లాడుకుంటాం. ఇద్దరు డైరెక్ట్గా కలడం ఇదే కదా. నీకన్నా నేను పడకున్నా ఏమి రీల్స్ చేశారు? లేదు లేదు రీల్స్ చేసింది కానీ సరదాగా మాట్లాడు. సూపర్ నువ్వు. ఓకే, ఇక్కడైతే షూట్కి వచ్చాము ఇద్దరం కూడా. ఇదే అనమాట. ఆల్రెడీ నాది అయిపోయింది, తను ఇప్పుడే వచ్చింది అనమాట. యాక్చువల్గా పాప బర్త్డేకి పిలిచింది, అప్పుడు వెళ్ళడం అవ్వలేదు. ఈసారి ఈ రూపంగా కలిసినాం అనమాట. ఏదో విధంగా కలిసాం, చాలా హ్యాపీగా ఉంది. సరే అయితే బాయ్ బాయ్. సో ఇంకా షూట్ అంతా చేసుకొని వచ్చి ఎడిటింగ్లు చేసుకొని మధ్యాహ్నం లంచ్ చేశాక ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్తున్నాం. లేనిషా పాప బర్త్డే షాపింగ్. యాక్చువల్గా నా బర్త్డే అప్పుడు తనకు ఒక డ్రెస్ తీశారు మా ఆయన. అది వైట్ కలర్ ఫ్రాక్ అనమాట. అది ఆల్రెడీ ఉంది, బట్ రేపు మార్నింగ్ వేయడానికి ఇంకొకటి అయినా తీసుకోవాలి కదా. అప్పుడు ఏదో మామూలుగా క్యాజువల్గా తీసామన్నమాట. బట్టలు వచ్చేసరికి ఒక డ్రెస్సే, అది కూడా 800 అంత పడింది ఫ్రాక్. అది ఇంటికి వచ్చాక మళ్ళీ చూపిస్తానండి. తీసుకొచ్చాను. మా నాన్న దానికి డ్రెస్సులు తీస్తాను అన్నారు. అలానే నేను కూడా ఒక డ్రెస్ తీద్దామని అనుకుంటున్నాను అనమాట. ఈ మధ్య బిజీలో పడిపోయి పాపం నా కూతురు బర్త్డే అన్న విషయం కూడా అంతగా కేర్ చేయట్లేదు అనమాట. మళ్ళీ సెకండ్ బర్త్డేనే కదా, అందరినీ పిలుచుకొని చేయక్కర్లేదు, బట్ సింపుల్లో అయినా చెయ్యాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అందుకోసం ఇదంతా షాపింగ్కి వెళ్తున్నాం. మా ఆయన గీత పాప నైట్ ఎంత టైం అవుతుందో తెలీదు. వచ్చేసరికి ఇంకా ఫోటోషూట్ కూడా ప్లాన్ చేసాం. రేపే బర్త్డే, ఫోటోషూట్ అయితే నైట్కి కానీ రేపు ఎర్లీ మార్నింగ్ కానీ అనుకుంటున్నాం. చూడాలి ఏం జరుగుతుందో అది కూడా. ఇంకా మేము షాపింగ్ అయితే వచ్చామన్నమాట. ఎక్కువగా తిరుపూర్లోనే తీసుకుంటాం మేము. సో అక్కడికే వచ్చాం. చూపించండి, మనం వీడియో తీస్తాను, మనం మొహమాట పడతాను. ఇది బాగుంది. ఇందులో చిన్న సైజు లేదా? సాఫ్ట్వే ఎంచుకున్నాను, ఎందుకంటే హెవీవి ఏదా మేడం, మళ్ళీ నేను బలైపోవాలి కొనుక్కున్న తర్వాత. లెనీసా సూపర్ ఉంది నాన్న ఫ్రాక్. చెప్పు హాయ్. బాగుంది. ఇది ఒకటి తీసామన్నమాట. ఇది బాగుంది, మెత్తగా ఉంది. ఇది ఒకటి, ఇది వేసాము ఆల్రెడీ, చూపించాను కదా. ఇది కూడా బాగుంది. ఏంటి నాన్న బాగుందా? సో ఇంకెన్ని తీపిస్తున్నా చూడండి. మరి మాత్రం సెలక్షన్ చేయకపోతే ఎలా కదా లెనిషా. ఫైనల్గా 3 సెలెక్ట్ చేసా. ఇదొకటి, అదొకటి, నెక్స్ట్ ఇంకొకటి పెట్టేయండి మీరు. బ్లూది ఒకటి అనమాట. ఇవేనండి డ్రెస్సులు అయితే మొత్తం కూడాను. ఇది ఒకటి బనియన్ క్లాత్ డ్రెస్. మధ్యాహ్నం తను పడుకున్నప్పుడు ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి అది కూడా కొత్తదే ఉంచాలని చెప్పేసి అది తీసాము. మొత్తం కలిపి 3000 అయ్యాయండి. ఇది 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 అలానే అది కలిపి. మా నాన్నది 2000, నాది 1000 రూపాయలు అనమాట. మా నాన్న ఇద్దరు పిల్లలకి తీశారు, నేనైతే మా చందానికే తీసాను. ఇంకా ఇప్పుడు బట్టల షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకో గంట సేపు మళ్ళీ ఎడిటింగ్ చేసిన. ఇప్పుడైతే గాజుల షాప్కి వెళ్తున్నాం. నిషమ్మకి అయితే హెయిర్ బ్యాండ్ సెలెక్ట్ చేస్తున్నా, దాని డ్రెస్ కలర్స్. సో ఈ రెండిట్లో అయితే నాకు ఇదే బాగా అనిపిస్తుంది కదమ్మా. ఇదే బాగుంది, ఇది లుక్ అనిపించదు. ఇది తీసుకుందాం లేని తీసుకో. పాడు చేయకు, రేపటి వరకు కొంచెం అలాగే ఎవరు పెట్టుకోరు. వచ్చి వచ్చి వచ్చి. గీతంకి అయితే ఈ క్లిప్స్ తీసుకున్నా, లెనిషకి అయితే ఈ హెయిర్ బ్రాండ్స్ తీసుకున్నాను అనమాట. మొత్తం 4 డ్రెస్ కలర్స్ అన్నట్టు. ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయిందండి. 1000 అయిందనమాట గాజుల షాప్ బిల్లు. ఏమేమి కొన్నానో చూపిస్తానండి. ప్రస్తుతానికి చూపించండి. నా సెల్ ఛార్జింగ్ లేదు, తర్వాత చూపిస్తా. సైడ్కి పెట్టేస్తాం. బాకి నా సెల్ ఛార్జింగ్ కూడా పెట్టాలి. గీతం అయితే వచ్చేసిందండి స్కూల్కి వెళ్ళి. గుడ్ గర్ల్ నాన్న. ఆర్డర్ పెట్టేవేటి బుద్ధిగా ఉన్నావా?
ఎప్పుడు చూడలేదండి చిన్న చీకడలు బాగున్నాయి. సో కొన్ని ఇన్ని గోళ్ళకే మాకు 1000 రూపాయలు అయిందనమాట. ఎందుకో తెలుసా, ఇది 200, ఇది 100, 300, ఇది ఒక 100, 400. ఏంటమ్మా ఇది ఒక చైన్ 200 అట, 600. 600ను ఈ 2 గాజులు 50 రూపాయలు అంత వేసారు. ఈ 3 స్టిక్కర్లు ఒక 50, ఇది ఒక 100, 700. ఇంకా హెయిర్ బ్యాండ్లు పాప కోసం చాలా కొన్నాను. ఎన్నే మొత్తం 4-5 కొన్నాను కదా హెయిర్ బ్యాండ్లు. అవి అన్నిటితో కలిపి 1000 రూపాయలు అయిందిలేండి. మేము అందులోనే తీసాం, మాకు ఎలా తెలుస్తుంది. ఒక్కొక్కటే హెయిర్ బ్యాండ్ 100 రూపాయలు వేసారే, 180 వేసారు. 4 హెయిర్ బ్యాండ్లు 480 అంతా అవే అయిపోయినాయి 300. ఇవన్నీ కలిపి సరిపోయింది కదా ఏంటి.